ఏమన్నా తీసుకొని వచ్చాడబ్బా సాంగ్ని, అసలు ఓల్డ్ సాంగ్ని ఏమన్నా తీసుకొని వచ్చాడా? ఇది డబ్బింగ్ సాంగ్ అసలు ఇది. అసలు ఈ విధంగా ఈ యొక్క రాజా సాబ్లో ఈ యొక్క సాంగ్ని ఏ విధంగా క్రియేట్ చేయాలనుకున్నాడో అని అసలు ఏమన్నా ప్లాన్ అసలు ఇది అసలు మామూలుగా లేదు. ఈ యొక్క సాంగ్ అనేది డబ్బింగా కాదా? మళ్ళీ వచ్చి ఈ యొక్క మూవీ అనేది ఇప్పటికే నార్త్ అమెరికాలో ఎంత కలెక్షన్ చేసింది, ఎంత కలెక్షన్స్ అనేటివి చేయబోతుంది, దీని మార్కెట్ ఎంత అని చెప్పి చెప్తానమాట. అది కాకుండా ఈ సాంగ్ అనేది ఎలా ఉంది, ఎలా అనిపించింది ఈ యొక్క సాంగ్ని చూడగానే నాకు నిజంగా అండి. నా జీవితంలో ఇంతవరకు ప్రభాస్ గారు ఆ విధంగా డ్యాన్స్ చేసింది నేను ఎప్పుడు చూడలేదనమాట. నిజంగా ఈగర్లీ అందరూ వెయిటింగ్ అనమాట ఈ యొక్క సాంగ్ కోసం, అందరూ వెయిటింగు. సో నేను ఆల్రెడీ చూశాను అనమాట. సో దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేటివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఎవ్వరు మిస్ చేయొద్దు. హాయ్ అండి, అందరికీ నమస్తే. ది రాజా సాబ్ నుంచి నాచే నాచే అనే సాంగ్ వచ్చిందనమాట. ఈ యొక్క సాంగ్ అనేది అసలు ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది ఈ సాంగ్ అనేది డబ్బింగ్ అని చెప్పి ఎవరికైనా తెలుసా? ఎవ్వరికి తెలియదు అనమాట. అంటే డబ్బింగ్ కాదు. సో హిందీ సైడ్ నుంచి తీసుకున్న సాంగ్ అనమాట ఈ యొక్క సాంగ్ అనేది. ఆల్రెడీ దీని మీదే ఈ యొక్క లిరిక్ మీద, ఈ యొక్క వర్డ్స్ మీద ఆల్రెడీ 1982లో ఒక సాంగ్ అనేది ఉంది. అది డిస్కో డాన్సర్. ఆ యొక్క మూవీ పేరు వచ్చి డిస్కో డాన్సర్ అనమాట. ఆ యొక్క డిస్కో డాన్సర్ మూవీలో ఈ యొక్క సాంగ్ అనేది ఉంది ఆల్రెడీ. అది మీకు తెలుసో తెలీదు. వీళ్ళు ఈ యొక్క సాంగ్ని ఎందుకు తీసుకున్నారంటే ఆల్రెడీ బాలీవుడ్ సైడ్ ఆ సాంగ్ అనేది ఉంది కాబట్టి కలెక్షన్ల పరంగా వచ్చే అవకాశం ఉందేమో అని చెప్పి ఆ భావనతో వీళ్ళు తీసుకున్నారనమాట ఈ సాంగ్ని. ఓకే, అక్కడ క్లారిటీ బాగానే ఉంది. సాంగ్ ఎలా ఉంది అని చెప్పి చెప్పబోయే ముందు నాదో చిన్న మనవండి. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారనమాట. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇటువంటి అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తాను అనమాట. ఓకేనా? ఈ యొక్క సాంగ్ని ఎక్కడ కంపోజ్ చేశారు? సో కంపోజ్ చేసిన దగ్గరే ఇంకో 2 పాటలు కూడా తీసేశారు అనమాట వీళ్ళు. ఓకేనా? సో అది ఇంతవరకు ఎవరికి తెలీదు. మేబీ నాకు తెలిసి ఏ మూవీ రివ్యూవర్ చెప్పుండ్రు, నాకు తెలిసి నేనే చెప్తున్నాను అనమాట. సో ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఓకేనా? సో ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క సాంగ్ అనేది ఎలా ఉందంటే 1982లో, సో నేను అది పనిగా రాసుకొని వచ్చానండి. నేను చూసి మరీ చెప్తాను. నేను మర్చిపోతానేమోనని ఈ సాంగ్ని ఎక్కడ కంపోజ్ చేశారు, ఈ సాంగ్ పేరేంటి, ఈ యొక్క సాంగ్ అనేది ఆల్రెడీ బాలీవుడ్ వాళ్ళు తీశారు కదా. సో 1982. సో ఓకే, హవ్వా కోయా నాచే నాచే అని చెప్పి ఆల్రెడీ ఈ యొక్క బోర్డు మీద ఆల్రెడీ అక్కడ సాంగ్ ఉంది. సేమ్ అదే బీటు, సేమ్ అదే లిరిక్, సేమ్ అంటే బీట్ తప్ప కొరవంతా యాష్ ఈజ్ దింపేశాడు సాంగ్ని. ఆల్రెడీ మీరు చెక్ చేసుకోండి, చూడాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి. ఇంకా దాన్ని చూసారంటే నాకు తెలిసి అది ఒక క్లబ్లో ఉంటుంది అనమాట. ఆ యొక్క సాంగ్ అనేది క్లబ్లో ఉంటుంది అనమాట. ఓకేనా? అంటే ప్రభాస్ది కాదు, వాళ్ళది అనమాట. సో వీళ్ళది, మన ప్రభాస్ గారిది బయట ఉంటుంది అనమాట. అంటే అది వేరే కంట్రీలో తీశారనమాట. ఆ కంట్రీ పేరు కూడా చెప్తాను. అది కాకుండా ఆ కంట్రీకి వెళ్ళారు కాబట్టి వీళ్ళు ఆ కంట్రీలోనే 2 పాటలు అనేటివి తీసేశారు. ఇది ఇంతవరకు ఎవరికి తెలీదు. సో చెప్తానమాట. నేను అది పనిగా రాసుకొని వచ్చాను. సినిమా వచ్చి సో డిస్కో డాన్సర్ ఆ యొక్క సినిమా పేరు. ఒకసారి వెళ్ళి చూడండి, మీకు బాగా అర్థమవుతుంది అనమాట. ఓకేనా? షూటింగ్ ప్రదేశాలు వచ్చి ఈ పాటలు సన్నివేశాలు ప్రధానంగా గ్రీస్లో. ఓకేనా? ఈ యొక్క సాంగ్ తీసేదానికి వెళ్ళారు. అనుకోకుండా ఇంకో 2 సాంగులు తీసేశారనమాట గ్రీస్లో. ఈ షూటింగ్ సంబంధించిన ప్రదేశాలు ఏవైతే ఉంటాయో మామూలుగా హైదరాబాద్ అండి. సో హైదరాబాద్లో ఒక పెద్ద పోస్ట్ ప్రొడక్షన్ మరియు విజువల్ ఎఫెక్ట్స్తో చాలా పెద్దదనమాట అది. సో దాన్ని నిర్మించి మరీ ఈ యొక్క షూటింగ్ అనేది చేశారనమాట. ఓకేనా? హైదరాబాద్లో. దాని పేరు వచ్చి కస్టమ్ బిల్డ్ ఇండోర్ సెట్ అనమాట. ఓకేనా? సో ఇది చాలా పెద్దదండి, ఇండోర్ ఫిల్మ్ సెట్ అనమాట. అది చాలా పెద్దది. నీకెలా తెలుసురా అంటే నాకు రిపోర్ట్ పరంగా నేను చెప్తున్నానండి. నేను ఉన్నట్టు చెప్తున్నాను. నాకైతే సాంగ్ మామూలుగా లేదండి, మామూలుగా. అసలు ప్రభాస్ గారిని ఏ విధంగా చూడాలో చూడకూడదో కూడా దీంట్లో చూసేశాను అనమాట. ఈ యొక్క సాంగ్ అనేది ఖచ్చితంగా వైరల్ అవుతుంది, కన్ఫర్మ్డ్. ఎందుకంటే వాళ్ళు బాలీవుడ్ వాళ్ళని టార్గెట్ చేసుకున్నారు కాబట్టి మన వాళ్ళు. సో ఖచ్చితంగా ఈ యొక్క సాంగ్ అనేది వైరల్ అవుతుంది అనమాట. దీని మీద హైలైట్గా ఈ యొక్క షార్ట్స్ కానీ వీడియోస్ కానీ ప్రతిదానికి దీనే వాడేశారనమాట. ఈ యొక్క లిరిక్నే వాడేశారనమాట ఈ యొక్క సాంగ్ని ప్రతిదానికి. చాలా బాగుంది. ప్రతి ఒక్కడో డాన్సులు వేసి ఎర్రగా తీసేస్తారు ఈ సాంగ్ మీద ఖచ్చితంగా. నిజంగా ప్రభాస్ గారిని చూడాలా? ప్రభాస్ గారి ఫ్యాన్స్కి నేను ఒకటే చెప్తున్నాను, ప్రభాస్ గారు ఏ విధంగా చూడాలో అనేది ఈ యొక్క సాంగ్లో చూడొచ్చు. ఎందుకంటే ఆయన కొత్తగా డాన్స్ చేశాడు ప్రభాస్ ఫ్యాన్స్ కోసమే.
ఓకేనా. ఏ మూవీలో వేయలేదండి ఇంతవరకు, అసలు ఏ మూవీలో వేయలేదు అనమాట. ఈ యొక్క సాంగ్లోనే వేయడం ఆయన ఫస్ట్ టైం. ఇంకా హీరోయిన్స్ విషయానికి వస్తే ప్రతి ఒక్కరూ న్యాయం చేస్తారనమాట కన్ఫామ్డ్గా. మీకు అర్థమైపోతుంది ఇంకేంటో అని. ప్రతి ఒక్కరు న్యాయం అండి. 100కి 100% ఏం చూపించాలో ఏం చూపించకూడదో అదేదో అంటారు కదా సామాన్లు అని. సో అలాగా ఏం చూపించాలో ఏం చూపించకూడదు ప్రతి ఒక్క డీటెయిల్ని క్యాప్చర్ చేసుకోవచ్చు మీరు. హీరోయిన్స్ విషయంలో కూడా వాళ్ళు కూడా డ్యాన్స్ అనేది ఎర్రగా తీశారు, నార్మల్గా వేయలేదనమాట. ఇక చూడండి ఖచ్చితంగా వస్తుంది సాంగ్ అనేది. సో సాంగ్ అయితే నార్మల్గా లేదండి, ప్రభాస్ గారు ఎర్రగా తీశారు. ఒక బ్యాండ్ మేళంతో ఈ యొక్క గెటప్ అనేది ఉంటుంది. ఆ యొక్క బ్యాండ్ మేళంతో యొక్క జిగేల్ అనే ఒక జర్కిన్, అది కోటు కూడా కాదు, అది ఒక జర్కిన్ అది. సో ఆ యొక్క జర్కిన్ వేసుకొని వచ్చి మన ప్రభాస్ గారు ఎరగదేస్తాడనమాట. మొత్తానికి 283 లొకేషన్లలో ఈ యొక్క 283 లొకేషన్లలో ఈ యొక్క మూవీ అనేది ఆడుతుంది. కాబట్టి మన భారతదేశంలో ఈ సంక్రాంతికి చాలా సినిమాలు అనేటివి వచ్చేసాయన్నమాట. దీనికి కాంపిటీషన్ ఎక్కువైపోయింది, థియేటర్స్ లేవు సరిగ్గా. ఓకేనా. ఈ మూవీ అనేది కలెక్షన్స్ అనేటివి ఏ విధంగా సంపాదిస్తుంది, ఎంత సంపాదిస్తుంది అని చెప్పి వేచి చూడాల్సిందేనమాట. సాంగ్ విషయానికి వస్తే మామూలుగా లేదండి, మీకు బాగా నచ్చుతుంది ఈ యొక్క సాంగ్ అనేది. నాకు ఫస్ట్ వచ్చిందే ఇది పాన్ ఇండియా #1 నేనే అని చెప్పి అదొక సాంగ్ అంతగా నచ్చలేదు. సో సహనా సాంగ్ వచ్చి ఒక రకంగా నచ్చింది అనమాట, పర్వాలేదు. ఈ యొక్క చెప్తానమాట. అది కాకుండా ఈ సాంగ్ అనేది ఎలా అనిపించింది ఈ యొక్క సాంగ్ని చూడగానే నాకు నిజంగా అండి. నా జీవితంలో ఇంతవరకు ప్రభాస్ గారు ఆ విధంగా డ్యాన్స్ చేసింది నేను ఎప్పుడు చూడలేదు అనమాట. నిజంగా ఈగర్లీ అందరూ వెయిటింగ్ అనమాట ఈ యొక్క సాంగ్ కోసం. ఈ యొక్క సాంగ్ మంచి మాస్ బీటుతో వచ్చిందండి. సో సూపర్ ఉందండి, సూపర్. ప్రభాస్ గారు నాకు ఏ లుక్లో కనిపించాలో ఆ లుక్లోనే కనిపించాడు, ఏ విధంగా కావాలో ఆ విధంగానే నచ్చాడు అనమాట మనకు. ఇది ఖచ్చితంగా వైరల్ అయ్యే సాంగు, ఇంకా చెప్పాల్సినంత అవసరం లేదు. ఆల్రెడీ ఈయనకున్న క్రేజ్ ఏదైతే ఉందో, ఈయనకున్న క్రేజు, సో $1,03,500 ఈ యొక్క మూవీ అనేది కలెక్షన్ అనేది చేసిందనమాట. దాదాపు 1 crore దాటేసి ఉంటుంది నాకు తెలిసి. ఓకేనా. సినిమా రిలీజ్ అవ్వకముందే ఇంత క్రేజ్ ఉంటే నీకు ఎలా తెలుసురా అని అనుకుంటారేమో. నార్త్ అమెరికా సైడ్ కలెక్షన్ చేసింది బాబు, దీంట్లో ఎటువంటి ఫేకే లేదు కలెక్షన్ల పరంగా. ఓకేనా. నార్త్ అమెరికా సైడ్ ఇది నేను ఫస్ట్ నుంచే చెప్పుకుంటూ వస్తున్నాను అనమాట. నా వీడియోస్లో చాలా వరకు ప్రభాస్ చేసిన ఈ యొక్క రాజాసాబు సిరీస్ అంతా చెప్పున్నాను అనమాట. నేను ఆల్రెడీ చూడాలనుకుంటే చూడండి, కలెక్షన్ల పరంగా అయినా సరే. నార్త్ అమెరికాలో $1,03,500 ఈ యొక్క మూవీ అనేది వసూలు చేస్తుంది ప్రస్తుతానికి. ఓకేనా. అదనమాట విషయం, మీరు చాలా గుర్తుపెట్టుకోండి. నేను ప్రతిదండి ఈ సినిమాకి సంబంధించి ప్రతి అప్డేటు మీకు వీడియో పరంగా అందిస్తా ఖచ్చితంగా. ఎవరూ మిస్ అవ్వద్దు రాజాసాబ్ గురించి. ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైనా సరే వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఇటువంటి అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తాను అనమాట. ఓకేనా. బాయ్.